వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అభినందన్. ఈ వీడియోలో సిద్ధాంతం 8.6 గురించి వివరిస్తున్నాను. చూద్దాం. సిద్ధాంతం 8.6. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తుల వర్గమునకు సమానము. రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తుల వర్గమునకు సమానము అని మనము నిరూపించాలి. ఈ సిద్ధాంతాన్ని అంటే త్రిభుజం ఏబిసి మరియు త్రిభుజం పిక్యూఆర్లు నేను రెండు స్వరూప త్రిభుజాలుగా తీసుకున్నాను. దత్తాంశము రాసుకుందాం. దత్తాంశం మనము రెండు స్వరూప త్రిభుజాలుగా ఏం తీసుకున్నాము? త్రిభుజం ఏబిసి త్రిభుజం పిక్యూఆర్లు ఏంటివి? రెండు స్వరూప త్రిభుజాలు. అంటే త్రిభుజం ఏబిసి ఈజ్ సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్. ఇది దత్తాంశంగా తీసుకున్నాము. మరి సారాంశం ఏంటి? మనం నిరూపించాల్సింది ఏంటి? సారాంశము మనం నిరూపించాల్సింది త్రిభుజం ఏబిసి వైశాల్యము బై త్రిభుజము పిక్యూఆర్ వైశాల్యము నిష్పత్తి. అంటే ఇదే కదా నిష్పత్తి, వైశాల్య నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తుల వర్గమునకు. అంటే ఇందులో ఏబిసి త్రిభుజంలోని ఒక భుజం ఏబి, ఈ త్రిభుజంలో దీనికి అనురూప భుజం ఏంటి? పిక్యూ. అంటే దీని యొక్క వర్గానికి సమానం, అంటే నిష్పత్తుల వర్గమునకు సమానము అన్నాడు అని నిరూపి. అంటే నెక్స్ట్ బీసీకి ఈ త్రిభుజంలో అనురూప భుజము క్యూఆర్, బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఈ త్రిభుజంలో ఏసీకి ఈ త్రిభుజంలో అనురూప భుజం ఏంటి? ఏసీకి పిఆర్ బై హోల్ స్క్వేర్. ఓకేనా? మనము ఇది నిరూపించాల్సింది. ఇది నిరూపించడం కోసం నేను ఏం చేశాను? ఒక నిర్మాణాన్ని తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను? ఏఎం పర్పెండిక్యులర్ టు బీసీ. ఏబిసిలో బీసీకి లంబంగా ఏఎంని, పిక్యూఆర్ లో క్యూఆర్ కి లంబంగా పిఎన్ ని డ్రా చేశాను. అంటే దీన్ని నిర్మాణము అందాం. నిర్మాణము ఏ నిర్మాణం చేసుకున్నాం? దీన్ని నిరూపించడం కోసము. అంటే దీన్ని నిరూపించడం కోసము ఒక నిర్మాణాన్ని నేను తీసుకున్నాను. అంటే ఏఎం పర్పెండిక్యులర్ టు బీసీ మరియు ఇంకా పిఎన్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్ అంటే తీసుకున్నాను. గీయము లేదంటే గీయము అని గీసి తిని అందాం. ఓకే, ఇప్పుడు మనము త్రిభుజం ఏబిసి వైశాల్యం బై త్రిభుజం పిక్యూఆర్ వైశాల్యం ఏబి బై పిక్యూ హోల్ స్క్వేర్ అని నిరూపించడం కోసం మొదటి నేను ఏం తీసుకుంటున్నాను? దీన్ని తీసుకుంటున్నా. దత్తాంశంలో ఏదైతే ఇవ్వబడిందో దాన్ని తీసుకుంటున్నా. అంటే ఏంటి? త్రిభుజము ఏబిసి ఉపపత్తి అందాం. ప్రూఫ్. ఇప్పుడేంటి? నిర్మాణం తర్వాత ప్రూఫ్. ఏం చేస్తున్నా? త్రిభుజం ఏదైతే ఇవ్వబడిందో దాన్ని తీసుకుంటా. త్రిభుజం ఏబిసి ఈ సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్. ద డెఫినేషన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రకారం ఏంటి? ఈ రెండు త్రిభుజాలు సిమిలర్ అంటే ఏంటి? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇందులో అనురూప కోణం యాంగిల్ పి, యాంగిల్ బి దేనికి సమానము? ఇందులో యాంగిల్ క్యూ కి. ఇంకా యాంగిల్ సి దేనికి సమానము? ఈ త్రిభుజంలో యాంగిల్ ఆర్ కి. ఇంకా నెక్స్ట్ ఏబి భుజము అనురూప భుజాల నిష్పత్తి సమానం కదా. అంటే ఏబి భుజము ఏబికి ఇక్కడ అనురూప భుజము ఏబి బై పిక్యూ ఇజ్ ఈక్వల్ బీసీ బై బీసీకి అనురూప భుజము క్యూఆర్. నెక్స్ట్ ఏసీకి ఏసీ బై పిఆర్. ఓకే, ఏసీకి పిఆర్. ఈ విధంగా ఇది ఏంటి? ఈ రెండు మన దత్తాంశంలో ఉన్నదాన్ని తీసుకొని దాని నిర్వచనం ప్రకారం మనం ఈ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న ఇప్పుడు మనం ఏఎం పర్పెండిక్యులర్ టు బీసీ అని తీసుకున్నాం కదా. ఈ త్రిభుజం ఏబిసిలోని ఏఎంబి అనే త్రిభుజాన్ని త్రిభుజం ఏఎంబి త్రిభుజము ఏఎంబి త్రిభుజం పిఎన్క్యూ లో ఈ రెండు త్రిభుజాలను తీసుకుంటున్నాం. లో ఏమవుతుంది?
యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఎందుకు? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్, ఈ రెండు త్రిభుజాల్లో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఎందుకు? త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం పిక్యూఆర్ అన్నప్పుడు దీనికి అనురూపమైన కోణం ఇది కాబట్టి ఈ కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము. నెక్స్ట్ యాంగిల్ ఏఎంబి, ఇంకేం రాయొచ్చు, ఈ త్రిభుజంలో యాంగిల్ ఏఎంబి ఈ త్రిభుజంలో దేనికి సమానం? పిఎన్క్యూ కి. యాంగిల్ పిఎన్క్యూ అంటే ఇది 90 డిగ్రీలు మనం తీసుకున్నాం కదా కన్స్ట్రక్షన్. ఇక్కడేమో ఇదేమో దత్తాంశం నుండి, ఇదేమో మన కన్స్ట్రక్షన్. మరి కోణం స్వరూపకత నియమం ప్రకారం ఏమైతేవి? త్రిభుజం ఏఎంబి దీని నుంచి ఏమైనా రాయొచ్చు, ఏఎంబి ఈ సిమిలర్ టు త్రిభుజం పిఎన్క్యూ అని రాసుకోవచ్చుగా. బై ఏఏ సిమిలారిటీ, కోణము స్వరూపకత నియమం ప్రకారం స్వరూపకత నియమం. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? మళ్ళీ ఈ రెండు త్రిభుజాలు సిమిలర్ ఉన్నాయంటే ఏమని రాసుకోవచ్చు? మళ్ళీ ఇప్పుడు ఈ త్రిభుజంలో ఏఎం ఈజ్ ఈక్వల్ టు అనురూప భుజాల నిష్పత్తి సమానం కదా, ఏఎం బై ఇది ఏఎం అనురూప భుజాల నిష్పత్తి సమానం ఏఎం బై పిఎన్. నెక్స్ట్ ఏమని రాసుకోవచ్చు? ఏబి ఆర్ ఎంబి ఎంబి బై ఎన్క్యూ. నెక్స్ట్ ఏబి బై పిక్యూ, ఏబి బై పిక్యూ. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి బై పిక్యూ చూడండి, దీన్ని గమనించినట్లయితే ఇప్పుడు ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏసీ బై పిఆర్. ఇక్కడ ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ ఏఎం బై పిఎన్. ఈ రెండింటిని సమానంగా తీసుకుంటున్నా నేను. ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ ఏబి బై పిక్యూ. ఇది నేను ఏమనుకుంటున్నా? 2 అనుకుందాం, దీన్ని 1 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 1, 2ల నుండి మనం ఏమని రాసుకోవచ్చు? 1, 2ల నుండి, లేదంటే ఆ విధంగా ఉండనియండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? త్రిభుజం ఏబిసి మనం కనుక్కోవాల్సి ఇదే కదా, త్రిభుజం ఏబిసి వైశాల్యము ఇది కనుక్కుందాం. ఇప్పుడు త్రిభుజం ఏబిసి వైశాల్యము బై త్రిభుజం పిక్యూఆర్ వైశాల్యం కనుక్కుందాం. వైశాల్యం త్రిభుజం ఏబిసి వైశాల్యం అంటే ఏంటి? ఆఫ్ భూమి అంటే బీసీ, ఎత్తు అంటే ఏఎం బై ఇక్కడ ఈ త్రిభుజానికి ఆఫ్ భూమి అంటే క్యూఆర్, ఎత్తు పిఎన్. చూడండి ఆఫ్ క్యాన్సల్. ఇక్కడ చూడండి బీసీ బై క్యూఆర్, ఇక్కడ ఏం మిగిలింది? బీసీ బై క్యూఆర్ ఇంటూ ఏఎం బై పిఎన్. అంటే ఏంటిది? త్రిభుజం ఏబిసి వైశాల్యము బై త్రిభుజం పిక్యూఆర్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏఎం బై పిఎన్. ఇక్కడ చూడండి 1, 2ల నుండి ఏమని రాయొచ్చు? ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ అని రాయొచ్చా? ఏబి బై పీక్యూ. ఇక్కడ రాస్తున్నా చూడండి 1 మరియు 2ల నుండి ఇంప్లాయిస్ ఏమని రాస్తున్నా? ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ ఏమన్నా ఏబి బై పీక్యూకు బీసీ బై క్యూఆర్ అన్నప్పుడు ఇందులో ఒకటి దానికి ఇది సమానం అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా సమానమే కదా, ఇవన్నీ కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి కదా. ఏఎం బై పిఎన్ అనమాట, ఏఎం బై పిఎన్. ఇప్పుడు ఈ ఏఎం బై పిఎన్ ప్లేస్ లో నేను ఏం రాస్తున్నా? ఇక్కడ చూడండి, ఇది 3 అనుకుందాం. దీన్ని ఏమనుకుందాం? 3 అనుకుందాం. 3 నుంచి ఇక్కడ బీసీ బై క్యూఆర్ ఉంది కదా, ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ టు నేను బీసీ బై క్యూఆర్ ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఏఎం బై పిఎన్ ప్లేస్ లో బీసీ బై క్యూఆర్ తీసుకుంటున్నా. అంటే ఏంటి? బీసీ బై క్యూఆర్ యాసిటీ రాసుకుంటున్నా.
ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్. బీసీ బై క్యూఆర్ అంటే బీసీ బై క్యూఆర్ ఇంటూ బీసీ బై క్యూఆర్ అంటే ఏమవుతుంది? బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్. బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్. మనకి ఏమొచ్చింది? త్రిభుజం ఏబిసి వైశాల్యము త్రిభుజం పిక్యూఆర్ వైశాల్యముల నిష్పత్తి ఏమైంది? పిక్యూఆర్ వైశాల్యముల నిష్పత్తి వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తుల వర్గంలో సమానమైనదిగా. ఈ బీసీకి ఈ త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యము మన పిక్యూఆర్ వైశాల్యముల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ ఈ త్రిభుజంలోని అనురూప భుజం ఏంటిది? బీసీకి అనురూప భుజం క్యూఆర్ అంటే ఈ నిష్పత్తుల వర్గానికి సమానమైనదిగా. చూడండి, అనురూప భుజాల నిష్పత్తుల వర్గంలో సమానమైంది. త్రిభుజం ఏబిసి వైశాల్యం అయితే పిక్యూఆర్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ పీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ అయింది. మనకు ఇక్కడ ఏమని తెలుసు? బీసీ బై క్యూఆర్. ఇక్కడ ఒకటి నుంచి ఇది ఒకటి ఏంటి అసలు? ఏబి బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. అంటే వీటిని స్క్వేర్ చేసాం అనుకోండి, ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్. చూడండి, అంటే మనకు ఒక ఏబిసి వైశాల్యము పీక్యూఆర్ వైశాల్యాల నిష్పత్తి, రెండు వైశాల్యాల నిష్పత్తి ఏమైంది? బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ అంటే బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ అయినా ఏబీ బై పీక్యూ హోల్ స్క్వేర్ అయినా కేసీ బై పిఆర్ హోల్ స్క్వేర్ అయినా కూడా సమానమే. కాబట్టి దేర్ఫోర్ ఏంటి? దేర్ఫోర్ మనం కావాల్సిన నిరూపించాల్సి ఇదే కదా. ఇది ఒక్కటంటే ఇది ఈ మూడింటికి సమానం అంటున్నాడు. దేర్ఫోర్ ఏబిసి వైశాల్యము బై త్రిభుజం పీక్యూఆర్ వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు ఏమైతుంది? ఏబి బై పీక్యూ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్. ఇదేగా మనం నిరూపించాల్సి హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ మనము ఏం తీసుకున్నాము? జస్ట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే దత్తాంశంగా రెండు త్రిభుజాలు ఏబిసి అని తీసుకున్నా, పీక్యూఆర్ అని మనం అనుకున్నాం. రెండు స్వరూప త్రిభుజాలు అన్నాడు కాబట్టి ఈ రెండు స్వరూపాలు అనుకున్నాము. మనం సారాంశం ఏంటి? త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యము మన పీక్యూఆర్ వైశాల్యాల నిష్పత్తి అనేది ఈ త్రిభుజంలో ఉన్న అనురూప భుజాల నిష్పత్తుల వర్గములకు సమానం అన్నాడు. అంటే ఏబికి అనురూప భుజం పీక్యూ, బీసీకి అనురూప భుజం క్యూఆర్, ఏసీకి అనురూప భుజం పిఆర్ హోల్ స్క్వేర్ నిష్పత్తుల వర్గములకు సమానం అన్నాడు. కాబట్టి ఇది రాసుకున్నాం. ఇది నిరూపించాల్సింది. మనం నిరూపించడం కోసము ఏఎం పర్పెండిక్యులర్ టు బీసీగా, పిఎన్ పర్పెండిక్యులర్ టు క్యూఆర్ గా మనం డ్రా చేసుకోవడం జరిగింది. మనము ఉపపత్తి అంటే మనం ప్రూఫ్ చేస్తున్నాం. ప్రూఫ్ చేయడం కోసం ఏం తీసుకుంటున్నా? ఈ ఇచ్చిన దత్తాంశంలో ఉన్న అంశాన్ని నేను తీసుకున్నా. దాని ఏబిసి సిమిలర్ టు పీక్యూఆర్ కాబట్టి మనం ఏం రాయొచ్చు? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్. మరి ఇంకేం రాయొచ్చు? అనురూప భుజాల నిష్పత్తులు సమానం. ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏసీ బై పిఆర్. ఇది 1 అనుకున్నాం, పక్క పెట్టేసాం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఏఎంబి పిఎన్క్యూ మనం ఇలా నిర్మాణం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ నిర్మాణాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాం. ఏఎంబి అనే త్రిభుజాన్ని పిఎన్క్యూ అనే త్రిభుజాన్ని లో అని పెట్టేసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ యాంగిల్ క్యూ, ఎందుకు? దత్తాంశం నుండి. తర్వాత ఇది లంబం కాబట్టి యాంగిల్ ఏఎంబి, ఇది యాంగిల్ ఏఎంబి ఎంత ఉంటుందో యాంగిల్ పిఎన్క్యూ కూడా అంతే ఉంటుంది. కోణం సర్వకత నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సర్వకాలం రాసినాము. తర్వాత మళ్ళీ ఇందులో ఉన్న అనురూప భుజాల నిష్పత్తికి సమానం కదా. అంటే ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ బిఎం బై క్యూఎన్. మనకి ఇంత ముందుకు ఏం తెలుసు? ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ అని, ఏసీ బై పిఆర్ అని సమానం. కాబట్టి ఇప్పుడు ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ ఏఎం బై పిఎన్ అవుతుంది అనమాట. అది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, అదే తీసుకుంటాం. ఏఎం బై పిఎన్ ఈజ్ ఈక్వల్ ఏబి బై పీక్యూ కాబట్టి ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ ఇది కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. అంటే ఈ మూడు అనురూప భుజాల నిష్పత్తులతో పాటు వీటికి గీసిన లంబాల నిష్పత్తులు కూడా సమానమని తీసుకుంటాం. అంటే ఇది ఇక్కడ మూడో సమీకరణంగా అనురూప భుజాల నిష్పత్తితో పాటు వాటి యొక్క లంబాల నిష్పత్తి, అనురూప లంబాల నిష్పత్తి కూడా సమానమే ఇక్కడ
అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కుంటున్నాము, మనకు అనుకోవాల్సిన సారాంశం ఇదే నిరూపించాల్సింది అన్నప్పుడు సారాంశంలో మనం ఎడమ వైపు ఉన్న అంశాన్ని LHS ని తీసుకున్నాం. త్రిభుజం ఏబిసి వైశాల్యము బై త్రిభుజం PQR వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏబిసి వైశాల్యం ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, ఏబిసిలో బేస్ ఏంది BC, హైట్ ఏంది AM బై ఇక్కడ బేస్ ఏంది QR, హైట్ ఏంది PN, ఆఫ్ క్యాన్సల్. మనకు AM బై PN ఈజ్ ఈక్వల్ ఇంతకుముందుకి ఏమొచ్చింది, AM బై PN ఈజ్ ఈక్వల్ AB బై PQ. కానీ AB బై PQ ఏంటిది BC బై QR గా, ఇక్కడ BC బై QR ఉంది కాబట్టి BC బై QR ని ఏం మార్చట్లేదు. AM బై PN బదులు ఈ మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ఇవన్నీ కూడా ఒకే నిష్పత్తిలో ఉంటాయి అనుకున్నాం కదా, AM బై PN అయినా AC బై PR అయినా, కాబట్టి AM బై PN ప్లేస్ లో BC బై QR రాసిన. BC బై QR ఇంటూ BC బై QR హోల్ స్క్వేర్ అయింది. అంటే మనకు ఏమైపోయింది, ఇది ఒక్కటి వచ్చేసింది. అంటే ఇది మనము ఇది అయినా ఇదైనా సమానమని మనం చూపించాలి. అంటే ఒకటి ద్వారా మనకి ఏం తెలుసు, అనురూప భుజాల నిష్పత్తి సమానం కాబట్టి AB బై PQ ఈజ్ ఈక్వల్ BC బై QR ఈజ్ ఈక్వల్ AC బై PR. రెండింటికి స్క్వేర్ చేసి అనుకోండి, AB బై PQ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ BC బై QR హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AC బై PR హోల్ స్క్వేర్. మనకు ఒకటి ఇది దీనికి సమానమైందంటే ఇది ఈ మూడు సమానం కాబట్టి, ఇవన్నీ ఒకే నిష్పత్తులు ఉన్నాయి కాబట్టి ఇది అనురూప భుజాల వైశాల్య నిష్పత్తి అనేది అనురూప భుజాల నిష్పత్తుల వర్గాలకు సమానము. ఇదే మనం నిరూపించడం జరిగినది. ఇప్పుడు ఉదాహరణ 8 చూద్దాం. ఏంటి, రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు సమానమైన అవి సర్వసమాన త్రిభుజాలని చూపండి. దీన్ని సిద్ధాంతంలాగా కూడా గుర్తుంచుకోవచ్చు. ఏంటి, రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాలు సమానమైతే ఆ త్రిభుజాలను ఏమంటాం, సర్వసమాన త్రిభుజాలు. మనం ఇప్పుడు నిరూపించాలి అని చూపండి అన్నాడు. అంటే రెండు స్వరూప త్రిభుజాలు అంటే ఏంటి, దీనికి రెండు త్రిభుజాలు, త్రిభుజం ABC త్రిభుజము PQR లు రెండు స్వరూప త్రిభుజాలు, రెండు స్వరూప త్రిభుజాలు అంటే ఏంటి, అనురూప కోణాలు సమానము. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, త్రిభుజం ABC ఈ సిమిలర్ టు త్రిభుజం PQR స్వరూప త్రిభుజాలు. అంటే దీని నుంచి యాంగిల్ A అనురూప కోణాలు, యాంగిల్ A కి యాంగిల్ P, యాంగిల్ B ఇస్ ఈక్వల్ టు యాంగిల్ Q, యాంగిల్ C ఇస్ ఈక్వల్ టు యాంగిల్ R. ఇంకా అనురూప కోణాలు సమానం. మరియు ఇంకెలా ఉంటాయి, ఇంకేం రాయొచ్చు, అనురూప భుజాల నిష్పత్తులు, అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. అంటే ఏబికి AB బై PQ, BC బై QR, AC బై PR. ఇక్కడ త్రిభుజం ABC త్రిభుజం PQR రెండు స్వరూప త్రిభుజాలుగా తీసుకున్నాను. అంటే ఇది రెండు స్వరూప త్రిభుజాలు అయితే ఎలా ఉంటాయి, అనురూప కోణాలు సమానము, మరి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటి వైశాల్యాలు సమానం అంట. అంటే ఏమని ఇవ్వబడింది, రెండు త్రిభుజం ABC వైశాల్యము వైశాల్యము ఈజ్ ఈక్వల్ త్రిభుజం ABC వైశాల్యం ఈజ్ ఈక్వల్ త్రిభుజం PQR వైశాల్యం. ఇది ఇవ్వబడింది. మనం ఇప్పుడు ఏమని నిరూపించాలి, ఇవి సర్వసమాన త్రిభుజాలని నిరూపించాలి. అంటే ఏంటి, త్రిభుజం ABC ఈజ్ సర్వసమానము, గుర్తుంది, త్రిభుజం ABC సర్వసమానము టు త్రిభుజం PQR. ఈ విధంగా నిరూపించాలి. మరి రెండు త్రిభుజాలు సర్వసమానాలని ఎప్పుడంటాము, అనురూప కోణాలు సమానము, అనురూప భుజాలు కూడా సమానం కావాలి. త్రిభుజం ABC కాంగ్రెస్ టు త్రిభుజం PQR అని నిరూపించాలి. అంటే ఇంకా మనకి ఏం కావాలిగా అని నిరూపించాలి. దీనికోసము మనము ఏమని నిరూపించాలి, యాంగిల్ A ఈజ్ ఈక్వల్ యాంగిల్ P అని తెలుసు. ఇంకా మనం దీనికోసము AB ఈజ్ ఈక్వల్ టు AB భుజము సదృశ్య భుజం అనురూప భుజాలు సమానము. అంటే AB ఈజ్ ఈక్వల్ టు PQ అని, BC ఈజ్ ఈక్వల్ టు QR అని, ఇంకా AC ఈజ్ ఈక్వల్ టు PR అని నిరూపిస్తే సరిపోతుంది. నిరూపిస్తే చాలు.
అని నిరూపించాలి. ఓకేనా, ఇది నిరూపించాలి. మరి మనం ఇంత ముందుకి తీరము 8.6 ఏమని నేర్చుకున్నాము? రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అనేది వాటి అనురూప భుజాల నిష్పత్తుల వర్గానికి సమానమని నేర్చుకున్నాము. అంటే దాన్ని ఉపయోగించి మనం ఏమని రాసుకోవచ్చు? త్రిభుజం ఏబిసి వైశాల్యము బై త్రిభుజం పిక్యూఆర్ అవే కదా వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏంటి? వీటి అనురూప భుజాల నిష్పత్తుల వర్గాలకు సమానము. అంటే ఏబి బై పిక్యూ వర్గం కదా, హోల్ స్క్వేర్. నెక్స్ట్ బీసీకి అనురూప భుజం ఏంటి? క్యూఆర్ హోల్ స్క్వేర్ వర్గం కదా. ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్. కానీ మనకి ఇక్కడ ఏంటి? త్రిభుజం ఏబిసి వైశాల్యము, త్రిభుజం పిక్యూఆర్ వైశాల్యము రెండు సమానం అని ఇవ్వబడింది కదా. అంటే ఈ రెండు సమానం అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇది క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఇక్కడ ఎడమ వైపు ఏబి బై పిక్యూ 1 అవుతుంది. 1 రెండు సమానంగా వాటికి క్యాన్సిల్ చేస్తే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్ హోల్ స్క్వేర్ ఏసీ బై పిఆర్ హోల్ స్క్వేర్. అంటే దీని నుంచి దీన్ని ఇప్పుడు ఈ విధంగా తిప్పిరాదు. ఏబి బై అనురూప భుజాలు పిక్యూ అనురూప భుజాల నిష్పత్తి బీసీ బై క్యూఆర్ ఏసీ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ 1. మనము గత వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? అనురూప భుజాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ మనం కే అని తీసుకొని k<1, k=1, k>1 అన్నాము. k=1 అయినప్పుడు ఏమని చెప్పినాము? ఈ రెండు స్వరూప త్రిభుజాలు ఏమైతాయని చెప్పినాము? సర్వసమానాలు అవుతాయి అన్నాము. సర్వసమానాలు అయితే అంటే దాని అర్థం అంటే ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ 1 కి సమానం చేద్దాం. ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ 1. దీని నుంచి ఏం రాయొచ్చు? ఏబి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ. నెక్స్ట్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దీని నుంచి బీసీ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. అనురూప భుజాలు సమానం అవుతున్నాయి. ఏసీ బై పిఆర్ అనుకుంటున్నా ఈజ్ ఈక్వల్ 1 కదా. ఏసీ క్రాస్ మల్టిప్లై చేస్తే పిఆర్. చూడండి మనము ఇది నిరూపిస్తే చాలా అన్నాం కదా. దీనికోసం ఏబి ఈజ్ ఈక్వల్ పిక్యూ, బీసీ ఈజ్ ఈక్వల్ క్యూఆర్, ఏసీ ఈజ్ ఈక్వల్ పిఆర్ అని. కాబట్టి దేర్ఫోర్ అనురూప కోణాలు సమానము, అనురూప భుజాలు సమానమైపోయాయి. ఇక్కడ స్వరూపాలు ఉన్నప్పుడేమో అనురూప కోణాలు సమానము. ఇక్కడ మనం దీన్ని ఏం చేసాము? అనురూప భుజాలు కూడా సమానమని నిరూపించాము. త్రిభుజము ఏబిసి త్రిభుజం పిక్యూఆర్ లో అనురూప భుజాలు సమానమైనవి. కాబట్టి ఏమని రాయొచ్చు? therefore త్రిభుజం ఏబిసి సర్వసమానం టు కాంగ్రియన్స్ టు త్రిభుజం పిక్యూఆర్. ఓకే, థ్యాంక్ యూ.